నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్‌కి స్వాగతం. ఒక్క నిమిషం మీ మనస్సును ఒక్కసారి గమనించండి. అది ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో పరిగెడుతూనే ఉంటుంది కదా! మనస్సును గెలవడం అంటే పక్కవారిని గెలవడం కాదు. మీ చంచలమైన మనస్సును మీ ఆధీనంలోకి తెచ్చుకోవడం. ఈ అద్భుతమైన విద్య ఎలా పుట్టిందో తెలుసా? చరిత్రను వెనక్కి తిప్పి చూస్తే ధ్యానమనేది నిన్న మొన్న పుట్టిన పద్ధతి కాదు. సింధులోయ నాగరికత తవ్వకాల్లో బయటపడిన ముద్రికలపై ఒక యోగి పద్మాసనంలో నిశ్చలంగా కూర్చొని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. దీనినే పశుపతి ముద్ర అంటారు. కొన్ని వేల ఏళ్ల నాడే మానవుడు ధ్యానం యొక్క గొప్పతనాన్ని గుర్తించాడని చెప్పడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. భారతీయ సంస్కృతిలో ధ్యానానికి అసలైన మూలకర్త ఆ పరమశివుడు. అందుకే ఆయనను ఆదియోగి అని పిలుస్తారు. హిమాలయాలలోని కైలాస పర్వతంపై ఆయన ప్రదర్శించిన పరమశాంత స్థితిని చూసి సప్త ఋషులు ఆ విద్యను అడిగి తెలుసుకున్నారు. మానవ శరీరాన్ని దాటి అనంత విశ్వంతో ఎలా మమేకం అవ్వాలో, మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలో ఆదియోగి అందించిన ఆ 112 మార్గాలే నేడు మనం చూస్తున్న ధ్యానానికి అసలైన పునాదులు. ధ్యానమనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది ఒక గ్రంథబద్ధమైన శాస్త్రం. శ్వేతస్వతర ఉపనిషత్తులోని ఒక సూత్రం ఇలా చెబుతుంది: త్రిరున్నతం స్థాప్య సమం శరీరం హృదిద్రియాణి మనసా సన్నివేశ్య. అంటే ధ్యానం చేసేటప్పుడు శరీరాన్ని, మెడను, తలను నిటారుగా ఉంచి మనస్సును హృదయంలో లగ్నం చేయాలి. అదేవిధంగా మహర్షి పతంజలి తన యోగ సూత్రాలలో తత్ర ప్రత్యాయై కథానత ధ్యానం అని వివరించారు. అంటే ఒకే విషయంపై మనస్సును నూనెధారలాగా ఏకాగ్రతతో ప్రవహింపజేయడమే ధ్యానం. ఈ ప్రాచీన సత్యాన్ని నేడు ఆధునిక విజ్ఞానం కూడా ధృవీకరిస్తుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారి మెదడులో న్యూరోప్లాస్టిసిటీ జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుందని, ఒత్తిడిని కలిగించే అమిగ్డాల పరిమాణం తగ్గుతుందని తేలింది. చూశారా, ప్రాచీన భారతదేశం అందించిన ఈ అద్భుత విద్య నేటి ఆధునిక ప్రపంచానికి ఎంత అవసరమో. ఇప్పుడు ధ్యానం చేయాలంటే అసలు ఏకాగ్రత ఎలా కుదురుతుందో, దాన్ని భగవద్గీతలో కృష్ణుడు ఎలా బోధించాడో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి మానసిక గందరగోళానికి లోనవుతాడు. చేతిలోని గాంధీవం జారిపోతుంది, మనస్సు వణికిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మరియు మనందరికీ అందించిన పరమౌషధమే ఈ ఆత్మ సంయమ యోగం. అసలు మనస్సును అదుపు చేయడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకి కృష్ణుడు చెప్పిన సమాధానమే ధ్యానం. ధ్యానం అనేది కేవలం మానసిక ప్రక్రియ మాత్రమే కాదు, దానికి శరీరం మరియు చుట్టూ ఉన్న వాతావరణం కూడా సహకరించాలి. కృష్ణుడు 6వ అధ్యాయంలో ధ్యానం ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా స్పష్టంగా వివరించారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాస నమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. దీని అర్థం మనం ధ్యానానికి కూర్చునే చోటు శుచిగా అంటే పవిత్రంగా ఉండాలి. అక్కడ ఎటువంటి శబ్ద కాలుష్యం గాని, మనస్సును వికలం చేసే వస్తువులు గాని ఉండకూడదు. ఆసనం ఎలా ఉండాలంటే అది మరీ ఎత్తుగా ఉండకూడదు, అలాగని మరీ పల్లంగా అంటే నేల మీద నేరుగా ఉండకూడదు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మన ప్రాణశక్తిని లాగేయకుండా ఉండటానికి పూర్వకాలంలో దర్భలు, జింక చర్మం లేదా వస్త్రాన్ని ఒకదానిపై ఒకటి పరుచుకునేవారు. నేటి కాలంలో ఒక మెత్తని చాప లేదా యోగా మ్యాట్ సరిపోతుంది. ఆసనం స్థిరంగా ఉండాలి, అప్పుడే మనస్సు స్థిరపడుతుంది. కూర్చునే పద్ధతి గురించి చెబుతూ కృష్ణుడు అత్యంత ముఖ్యమైన ఫిజికల్ అలైన్మెంట్ గురించి వివరించాడు. సమం కాయ శిరోగ్రీవం ధార ఎన్నచ్చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వ దిశాశ్చ నవలోకయాన్. దీని అర్థం ఏమిటంటే సమం కాయ శిరోగ్రీవం అంటే శరీరం, మెడ మరియు తల ఈ మూడు ఒకే సరళ రేఖలో నిటారుగా ఉండాలి. ఎందుకంటే మన వెన్నెముక ద్వారానే ప్రాణశక్తి ప్రవహిస్తుంది. మనం వంగి కూర్చుంటే ఆ ప్రవాహం ఆగిపోయి మనకు నిద్ర వస్తుంది. నిటారుగా కూర్చున్నప్పుడు మాత్రమే మన మెదడు అప్రమత్తంగా ఉంటుంది. సంప్రేక్షం నాసికాగ్రం అంటే కళ్ళు పూర్తిగా మూసుకోకూడదు, పూర్తిగా తెరిచి ఉండకూడదు. సగం మూసిన కళ్ళతో చూపును ముక్కు కొనవైపు ఉంచాలి. చూపు అటు ఇటు తిరిగితే ఆలోచనలు కూడా అటు ఇటు తిరుగుతాయి.
చూపును ఒకే చోట నిలిపితే మనస్సు నెమ్మదిగా వెనక్కి మళ్ళుతుంది. కృష్ణుడు ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు మన అందరి తరపున ఒక ప్రశ్న అడుగుతాడు. అదే, చంచలం హి మన కృష్ణ ప్రమాథై బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే, ఓ కృష్ణ, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ ఈ మనస్సు ఉంది చూడు, అది గాలి కంటే చంచలమైనది. దానిని ఆపడం అంటే గాలిని మూటగట్టినట్లే. ఇది నాకు అసాధ్యం అనిపిస్తోంది అంటాడు. దీనికి సమాధానంగా కృష్ణుడు చెప్పిన సూత్రం నేటికి సైకాలజిస్టులు వాడే అత్యంత శక్తివంతమైన టెక్నిక్. మనస్సును లొంగదీసుకోవడానికి కృష్ణుడు 2 ఆయుధాలను ఇచ్చాడు. ఒకటి అభ్యాసం, రెండోది వైరాగ్యం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జునుడితో కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, నీవు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మనస్సును అదుపు చేయడం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. కృష్ణుడు ఇచ్చిన 2 ఆయుధాలు. మొదటిగా అభ్యాసం. మనస్సు బయటకు వెళ్ళిపోతున్న ప్రతిసారి కోప్పడకుండా దాన్ని పట్టుకొని మళ్ళీ శ్వాస మీదకో లేదా దేవుడి మీదకో తీసుకురావాలి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, రోజులు, నెలలు, ఏళ్లుగా చేసే సాధన. రెండవది వైరాగ్యం. ఇక్కడ వైరాగ్యం అంటే అడవులకు వెళ్ళడం కాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు అనవసరమైన ఆలోచనలు, అంటే రేపు ఏం వండాలి, ఆఫీస్లో బాస్ ఏమన్నాడు, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి విలువ ఇవ్వకపోవడం. ఈ ఆలోచన ఇప్పుడు నాకు అనవసరం అని వాటిని వదిలేయడమే వైరాగ్యం. అలాగే కేవలం ధ్యాన సమయంలోనే కాదు, రోజంతా మనం ఎలా ఉంటున్నాము అనే దానిపైన మన ధ్యానం ఆధారపడి ఉంటుందని గీత చెబుతుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దీని అర్థం ఏమిటంటే, అతిగా తినేవాడికి, అసలు తిననివాడికి, అతిగా నిద్రపోయేవాడికి, అస్సలు నిద్రలేనివాడికి ధ్యానం కుదరదు. ప్రతి విషయంలోనూ యుక్త అంటే సమతుల్యత ఉండాలి. మితమైన ఆహారం, సరైన నిద్ర, క్రమశిక్షణ గల పనులు ఉన్నవాడికే యోగం సిద్ధిస్తుంది. మన జీవనశైలి సరిగ్గా లేకపోతే మనం ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఫలితం ఉండదు. ఇక ధ్యానం పరాకాష్ఠకు చేరినప్పుడు ఏం జరుగుతుందో కృష్ణుడు ఈ శ్లోకంలో వివరించాడు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మాని తుష్యతి. అంటే, నిరంతర సాధన వల్ల ఎప్పుడైతే మనస్సు పూర్తిగా నిశ్చలమవుతుందో అప్పుడు ఆ నిశ్చలమైన మనస్సు ఒక అద్దంలా మారుతుంది. ఆ అద్దంలో మనిషి తనని తాను, అంటే తన ఆత్మను చూసుకుంటాడు. బయటి వస్తువుల వల్ల కలిగే ఆనందం తాత్కాలికమని, కానీ తన లోపల ఉన్న అనంతమైన ఆనందాన్ని దర్శించినప్పుడు వాడు ఇక ఏ బాహ్య సుఖాల కోసం పాకులాడడు. అదే కైవల్యం, అదే పరమశాంతి. ఇది భగవద్గీతలో కృష్ణుడు వివరించిన ధ్యాన ప్రక్రియ. ఇది కేవలం ఆధ్యాత్మిక బోధన కాదు, ఇది ఒక మానసిక శాస్త్రం. మనం ఇప్పటి వరకు ధ్యానం యొక్క చరిత్రను, భగవద్గీతలోని ప్రక్రియను తెలుసుకున్నాం. అయితే కళ్ళు మూసుకొని కూర్చుంటే జీవితం మారుతుందా అని ప్రశ్నించే ఆధునిక కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం వేల ఏళ్ల నాటి ఆధ్యాత్మికతను నేటి సైన్స్ ల్యాబ్స్తో ముడిపెట్టి చూద్దాం. ధ్యానం చేసేటప్పుడు మన మెదడులో జరిగే ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటి, శూన్యం నుండి అనంతమైన శక్తి ఎలా పుడుతుంది తెలుసుకుందాం. వేల ఏళ్ల క్రితం ఋషులు అంతర్దృష్టితో గ్రహించిన సత్యాలను నేడు శాస్త్రవేత్తలు ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా నిరూపిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం కేవలం 8 వారాల పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మన మెదడు యొక్క భౌతిక రూపమే మారిపోతుంది. దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మన మెదడులో హిప్పో కాంపస్ అనే భాగం ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తికి, నేర్చుకునే సామర్థ్యానికి కేంద్రం. ధ్యానం చేసేవారిలో ఇక్కడ గ్రే మ్యాటర్ సాంద్రత పెరుగుతుంది, అంటే మీ మెదడు మరింత పదునుగా మారుతుంది. అదే సమయంలో మనలో భయాన్ని, ఒత్తిడిని, ఆందోళనను కలిగించే అమిగ్డాలా అనే భాగం పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్ల ధ్యానం చేసే వ్యక్తి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ప్రాచీన కాలంలో దీనిని స్థితప్రజ్ఞత అన్నారు. నేడు సైన్స్ దానిని మెదడులోని జీవక్రియల మార్పుగా పిలుస్తుంది. అంతేకాదు, మన శరీరంలోని 72,000 నాడులలో ప్రాణశక్తి ప్రవాహం వేగవంతమవుతుంది. వెన్నుపాము దిగువన నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి మెల్లగా మేల్కొనడం ప్రారంభిస్తుంది. ఇది ఒక విద్యుత్ ప్రవాహంలా శరీరమంతా పాకి కణకణాన్ని శుద్ధి చేస్తుంది.
అందుకే ధ్యానం చేసేవారి ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. ఇది మంత్రం వల్ల వచ్చేది కాదు, లోపల జరుగుతున్న జీవక్రియల ప్రతిఫలం. మహర్షి పతంజలి తన యోగ సూత్రాలలో ధ్యాన సాధనను 3 ప్రధాన దశలుగా విభజించారు. వీటిని అర్థం చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకే తెలుస్తుంది. మొదటిగా ధారణ. ఇది ప్రాథమిక దశ. మనస్సును బలవంతంగా ఒకే చోట నిలపడానికి ప్రయత్నించడం. ఇక్కడ మనస్సు పదే పదే బయటకు వెళ్తుంటుంది. మనం దాన్ని వెనక్కి తీసుకురావాలి. ఇది ఒక యుద్ధం లాంటిది. రెండవది ధ్యానం. ఇది రెండవ దశ. ఇక్కడ ప్రయత్నం అవసరం లేదు. మనస్సు తనంతట తానుగా ఒకే ఆలోచనలో లేదా శూన్యంలో నిరంతరాయంగా ప్రవహిస్తుంది. దీనిని తైలధారవత్ అంటారు. అంటే ఒక పాత్రలో నూనె పోస్తున్నప్పుడు అది ఎలాగైతే తెగకుండా ఒకే ధారగా పడుతుందో మన ఆలోచన ప్రవాహం కూడా అలా ఒక్కటే ఉంటుంది. మూడవది సమాధి స్థితి. ఇది పతాక స్థాయి. ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నానో అనే స్పృహ కూడా నశిస్తుంది. ధ్యానించేవాడు, ధ్యానం, ధ్యేయం ఈ 3 ఒకటైపోతాయి. మీరు విశ్వంతో మమేకమైపోయే స్థితి ఇది. ఇక్కడే మనిషికి కాలాతీతమైన జ్ఞానం లభిస్తుంది. చివరగా ఇదంతా చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? మోక్షం అంటే చనిపోయాక ఎక్కడికో వెళ్ళడం కాదు, జీవించి ఉండగానే ఈ క్షణంలో పరమశాంతిని అనుభవించడమే అసలైన ముక్తి. దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు ఇలా అన్నాడు: నిరంతరం ధ్యానం చేసే యోగి తన లోపల ఉన్న మలినాలను, అంటే కోపం, అహంకారం, భయం అన్నీ వదిలించుకుంటాడు. అతను అత్యంత సులభంగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని స్పృశిస్తాడు. ఈ ప్రపంచంలో మనం పొందే చిన్న చిన్న సుఖాలన్నీ ఈ అత్యంతిక సుఖం ముందు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ధ్యానం అంటే జీవితం నుండి పారిపోవడం కాదు, జీవితాన్ని మరింత శక్తివంతంగా ఎదుర్కోవడం. నిశ్శబ్దంగా ఉన్న మనస్సు ప్రపంచంలోని అన్ని ఆయుధాల కంటే బలమైనది. ఆలోచనలు లేని చోట అద్భుతాలు జరుగుతాయి. శూన్యంలోనే సృష్టి దాగి ఉంది. కాబట్టి రోజుకు కనీసం 10 నిమిషాలైనా కళ్ళు మూసుకోండి. మీ లోపల ఉన్న అనంతమైన ప్రపంచాన్ని దర్శించండి. ఖచ్చితంగా ధ్యానం అనేది ఏదో కొండల్లో కోనల్లో చేసే ప్రక్రియ కాదు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఒక సామాన్యుడు తన గదిలో కూర్చొని కూడా అత్యంత శక్తివంతమైన ధ్యానాన్ని సాధించవచ్చు. మనం మన స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అయితే రీస్టార్ట్ చేస్తాం, బ్యాటరీ తగ్గితే ఛార్జింగ్ పెడతాం. మరి రోజంతా వేల ఆలోచనలతో హ్యాంగ్ అవుతున్న మన మెదడును రీస్టార్ట్ చేయడం ఎలా? ఇది మీ మెదడుకు మీరు ఇచ్చే వైర్లెస్ ఛార్జింగ్. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ధ్యానానికి మొదటి మెట్టు ఒక ప్రశాంతమైన చోటును ఎంచుకోవడం. అది మీ బెడ్రూమ్ కావచ్చు, లేదా ఇంట్లో ఒక మూల కావచ్చు. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఒకే చోట ఒకే సమయంలో కూర్చోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ మెదడు ఆ చోటుకు వెళ్ళగానే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలి అనే సిగ్నల్ను ముందే అందుకుంటుంది. ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఈ 2 సమయాలు ధ్యానానికి అత్యంత అనుకూలం. చాలామంది ధ్యానం అంటే పద్మాసనంలోనే కూర్చోవాలనుకుంటారు, కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మీరు కింద సుఖంగా కూర్చోవచ్చు. కింద కూర్చోవడం ఇబ్బంది అయితే కుర్చీలో కూడా కూర్చోవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం: మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. వెన్నెముక వంగితే మెదడుకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా తగ్గి మీకు నిద్ర వస్తుంది. కాబట్టి తల, మెడ, వెన్ను ఒకే లైన్లో ఉండేలా చూసుకోండి. భుజాలను వదిలేయండి, బిగపట్టకండి. ఇక చేతులను ఎలా ఉంచాలి? మీ 2 అరచేతులను మోకాళ్లపై ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉంచవచ్చు, లేదా జ్ఞానముద్ర వేయవచ్చు. అంటే చూపుడు వేలు మరియు బొటనవేలు కొనలను తాకించడం. ఇది మీ శరీరంలోని శక్తిని బయటకు పోకుండా సర్క్యులేట్ చేస్తుంది. కళ్ళు మెల్లగా మూసుకోండి. ముఖంపై ఒక చిన్న చిరునవ్వు ఉంచండి. ఇది మీ శరీరంలోని 72,000 నాడులను రిలాక్స్ చేస్తుంది. ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది. మీ శ్వాసను మీరు నియంత్రించవద్దు, కేవలం గమనించండి. గాలి ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తున్నప్పుడు కలిగే స్పర్శను, మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు కలిగే వెచ్చదనాన్ని గమనించండి. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు మీ కడుపు ఉబ్బుతుంది. గాలి బయటకు వస్తున్నప్పుడు కడుపు లోపలికి వెళ్తుంది. కేవలం ఈ కదలికను ఒక సాక్షిలా గమనించండి. శ్వాస అనేది మీ మనస్సును వర్తమానంలో ఉంచడానికి ఒక యాంకర్లా పనిచేస్తుంది. ధ్యానంలో కూర్చోగానే మీ పాత విషయాలు, ఆఫీస్ టెన్షన్లు, రేపటి పనులు గుర్తొస్తాయి. ఇది చాలా సహజం. చాలామంది
నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకు ధ్యానం కుదరదు అని ఇక్కడే ఆపేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఆలోచనలు రావడం తప్పు కాదు. ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకండి. దాన్ని ఒక మేఘంలా చూడండి. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. ఓహో, నాకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది అని మీకు మీరు చెప్పుకొని మళ్ళీ మెల్లగా మీ ధ్యాసను శ్వాస మీదకు మళ్లించండి. ఎన్నిసార్లు మనసు బయటికి వెళ్తే అన్నిసార్లు ఓపికగా దాన్ని వెనక్కి తీసుకురావడమే అసలైన అభ్యాసం. మీరు శ్వాసను గమనిస్తూ ఉండగా ఒకానొక సమయంలో శ్వాస కూడా చాలా నెమ్మదిగా మారిపోతుంది. మీ మనసు నిశ్శబ్దంగా మారుతుంది. ఆ స్థితిలో మీకు ఇష్టమైన మంత్రాన్ని, ఉదాహరణకు ఓం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని మనస్సులో తలుచుకోవచ్చు. శబ్దం బయటకు రాకూడదు. కేవలం మనస్సులోనే ఆ కంపనాలను అనుభూతి చెందండి. ఈ స్థితిలో మీ మెదడు అత్యంత శక్తివంతమైన ఆల్ఫా తరంగాలను విడుదల చేస్తుంది. ఇది మీ ఒత్తిడిని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. ధ్యానం అయిపోగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేవకండి. ముందుగా మీ అరచేతులను ఒకదానికొకటి బాగా రుద్దండి. ఆ వేడిని మీ కళ్ళపై, ముఖంపై మెల్లగా అద్దుకోండి. మీ శరీరంలోని శక్తిని మీరు అనుభూతి చెందుతూ మెల్లగా కళ్ళు తెరవండి. ఒక 2 నిమిషాలు అలాగే కూర్చొని ఆ ప్రశాంతతను మీ రోజంతా కొనసాగించడానికి ప్రయత్నించండి. మొదటి రోజే గంటల కొద్దీ కూర్చోవద్దు. రోజుకు కేవలం 10 నిమిషాలతో మొదలు పెట్టండి. జిమ్కి వెళ్తే బాడీ బిల్డ్ అయినట్లు ధ్యానం రోజువారీ చేస్తే మీ మెంటల్ మజిల్ బిల్డ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.